వద్దు. అనయ్య, ఆ అంకుల్ వాళ్ళ క్వార్టర్స్లో కూడా చూశాను. వసు ఇంకా గుడి నుంచి రాలేదు. కానీ రఘుకి చెప్పొచ్చాను. వసు వచ్చిన వెంటనే చెప్పమన్నాను. దేవ్ బాబా, అది వసు. ఏమైంది వసుకి? అది వసు. మీరే స్వయంగా వచ్చి చూడండి ఒకసారి. పద. అరే వసు, ఏం చేస్తున్నావు నువ్వు? కిందికి రా. బంగారం మొండిగా చెయ్యకు, కిందికి వచ్చేయ్. రానత్తా. దెబ్బ తగులుతుందక్క, కిందకి దిగు. వసు, నువ్వేం చేస్తున్నావు? అరే, ఈ కోతి పైన ఏం చేస్తుంది? మామయ్య గారు, మీరు ఫోన్లో ఏదో ముఖ్యమైన పని అని చెప్పారు, కానీ ఇక్కడ ఏదో సినిమా నడుస్తుంది. వసు, నువ్వేం చేస్తున్నావు? కిందకి రా. వసు, టైం చాలా తక్కువ ఉంది, కిందకి రా. లేదు దేవ్ సార్, నేను కిందికి మాత్రం దిగను. వసు, చిన్నపిల్లలా చేయకు, కిందికి రా. అనే మ్యూజిషియన్ చూడు, మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. ప్లీజ్ కిందికి వచ్చేవా? మనం తర్వాత హాయిగా కూర్చొని చిల్ అవుదాం. నువ్వేం టెన్షన్ పడకు, నేను కూడా వస్తాను అక్కడికి. కానీ కిందికి దిగిపో ఇప్పుడు. ఓరి దీని ఏషాలో, ఈ పనిదాని అదృష్టం చూడండి. చౌదరి కుటుంబ వారసులు చేతులు జోడించి నిలబడ్డారు. అరే వసు, ఇంకా చాలు, మొండి చేయకు, కిందికి వచ్చే. నాన్న, మాట మాటికి నన్ను కిందికి రమ్మనడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను కిందికి మాత్రం రాను. పైగా మీరందరూ కూడా వెళ్ళండి. చూడండి ఎంత ఎండగా ఉందో. ఫైన్ ఫైన్ వసు, మేము వెళ్ళిపోతున్నాం. నువ్వు జస్ట్ నాకు ఒక్కటి చెప్పు, నువ్వు కిందకి ఎందుకు రానంటున్నావు? నేను గనక కిందికి వస్తే అప్పుడు మీరందరూ నన్ను పెద్దమ్మ గారు బట్టలు వేసుకోమంటారు. అరే, కానీ నేను ఆ పాపం చేయలేను. అయినా ఒక భక్తురాలు తన దేవత బట్టలు ఎక్కడైనా వేసుకుంటుందో చెప్పండి? నాకు అంత అర్హత లేదు, అంత ధైర్యం కూడా లేదు. పెద్దమ్మ గారి వస్తువులను ముట్టుకోవడానికి కూడా లేదు. అరే, మొదటిసారి తెలివిగా మాట్లాడింది పిల్ల. కానీ నువ్వెప్పుడు పిచ్చివాగుడే వాగుతూ ఉంటావు. ఒకవేళ నాకు ముందే తెలుసుంటేనా మీరు నన్ను పిలిచి ఇవన్నీ చేయబోతున్నారని నేను ఈ ఊరు వదిలేసి పారిపోయి ఉండేదాన్ని. పారిపో పారిపో. వసు, అవి అన్నయ్య, నువ్వు వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకో. నేను తనని తీసుకొని వస్తాను. వెళ్ళు. హలో వసు, కిందకి రా. దెబ్బ తగులుతుందక్క, కిందకి దిగు. నేను గనక కిందికి వస్తే మీరందరూ నా చేత పాపం చేయిస్తారు. అది నా వల్ల కాదు. వసు, నీ మైండ్లో ఏదో ఊహించుకుని కూర్చున్నావు. ఫోటోషూట్ చేయడమేనా? పాపమా ఏంటి? కిందికి దిగి వసు, ఏం చేస్తున్నావు? అక్క, కిందకి దిగు. యూజ్లెస్, వెరీ యూజ్లెస్. ఒక్క దద్దమ్మని కంట్రోల్ చేయలేకపోయావా? మేడం, నేను తను ఆపడానికి చాలా ఒకవేళ ప్రయత్నించాను. ఆపడానికి ప్రయత్నించుంటే అది గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసింది? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. అవి ఓ కల్పన, నన్ను చూసి షాక్ అయిపోయావా ఏంటి? ఇక్కడేం చేస్తున్నావు? నేను అటువైపే వెళ్తున్నాను. బస్సు వచ్చేసిందా? వసు అయితే వచ్చేసింది, కానీ మీరిద్దరు కలిసి ఇక్కడేం చేస్తున్నారు? మళ్ళీ ఏమైనా దారి చూపిస్తున్నావా ఏంటి? లేక ఏదైనా కొత్త ప్లానింగ్ నడుస్తుందా? వాట్ ప్లానింగ్? FYI మిస్టర్ అవినాష్, పని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం నా హాబీ కాదు. అది తనకేదో పని నొప్పి ఉందంటే నేను జస్ట్ డెంటిస్ట్ నెంబర్ ఇచ్చి తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే. ఏ లాభం లేకుండా నువ్వు నీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయవు. ఐఎమ్ షూర్ నాగిని ఎవరినో కాటేసే ఏర్పాట్లు ఉంది. నేను తన మీద కన్నేసి ఉంచాలి. హెల్ప్ చేస్తున్నావా? లేదు, మంచిదే, చాలా మంచిది. నీకు మంచి జరుగుతుంది, నీకు అవసరం కదా. నా ఫేస్ పోస్టర్స్ వేయిస్తావా ఏంటి? అరే వెళ్ళి నీ ఫియాన్స్ని ఆపు, అప్పుడే ఫోటోషూట్ చేయకుండా ఉంటుంది.
వెళ్ళు. కిందకి వచ్చే Magician, వసు. వసు, కిందకి వచ్చే Magician. వసు. కిందికొచ్చేయి. అన్నయ్య ఇంకా అరగంటే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వసుని కిందికి దించి తీరాలి. వసు, నాకు తెలుసు నీకు షూటింగ్ అది చేయాలని లేదు. నేను ఎవరిని నిన్ను బలవంతంగా ఏమీ చేయనివ్వను. ఒకసారి కిందకు వచ్చేయి. నీకు కాబోయే భర్త మాట కూడా వినవా ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అరే అల్లుడు గారు, వసు కారణంగా ఎంతో ముఖ్యమైన పని ఆగిపోయింది. మీరు తనకు కొంచెం నచ్చ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు నాకు చెప్తారా నాకు కాబోయే భార్యతో ఎలా మాట్లాడాలో ఏంటో? నాకు అసలేం అర్థం కావటం లేదు. మీ అమ్మాయి గురించి కంటే మీకు ఇవన్నీ ముఖ్యమయ్యాయా? మీరందరూ పెద్దవాళ్ళు. మాలాంటి చిన్నవాళ్ళకి ఇవన్నీ చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోలేరు. నేను మీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను, నా భార్యని వదిలేయండి. వసు, కిందకు వస్తున్నావా లేక నేను పైకి రానా? వద్దు దేవ్ సార్, వద్దు. ఆగండి. మీరు గనుక పైకొచ్చారంటే నేను ఇక్కడ నుంచి దూకేస్తాను. వసు వద్దు, వద్దు వద్దు. వద్దు. దేవ్ సార్, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు వచ్చినా సరే అప్పుడు కూడా నేను కిందకి దిగను. ఒకవేళ మీ పెద్దమ్మ గారు ఆర్డర్ చేసినా సరే రావా? పరిస్థితి అర్థం చేసుకో. మీ పెద్దమ్మ గారే స్వయంగా చెప్పారు నువ్వు ఆవిడ చీర అండ్ నగలు పెట్టుకుని ఫోటోషూట్ చేయించుకోమని. ఆ? పెద్దమ్మ గారు చెప్పారా? ఆ? అవును వసు. పెద్దమ్మ గారి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఆవిడ వస్తువుల్ని ముట్టుకోగలరా చెప్పు? ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నువ్వు కిందకి దిగు. నువ్వే స్వయంగా వెళ్ళి పెద్దమ్మ గారిని అడుగు. కిందకి రా. రా, కిందికి రా. కిందకొచ్చే రా, వసు. కిందకొచ్చే. వసు రా. చూస్తుంటే వసు వచ్చేలా లేదు. షూట్ క్యాన్సిల్ చేయండి. పదండి అందరూ, కానీ దేవ్ బాబు. పదండి పదండి. వసు, నువ్వు ప్రశాంతంగా అక్కడే కూర్చోనుండు, సరేనా? నీకేం పోతుందిలే. మా కంపెనీకి అమ్మకి చెడ్డ పేరు వస్తే నీకేమవుతుంది? పదండి కానీ దేవ్ బాబు. పదండి అందరూ పదండి. దేవ్ సార్, ఆగండి. నా కారణంగా పెద్దమ్మ గారికి చెడ్డ పేరు రావడం అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. నిదానంగా కిందికి దిగు బంగారం. వచ్చేయ్. జాగ్రత్త జాగ్రత్త. అరే అత్త, వస్తున్నాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిదానంగా. వసు, వసు, జాగ్రత్త. వసు, 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 జాగ్రత్త.